మేము ఎంత కష్టపడి పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెల్ఫేర్ ఎంత డెవలప్మెంట్ చేసినా బూత్ లో మన ఓటు ఉండాలి. ఆ ఓటు సక్రమంగా వచ్చి అక్కడ వేసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. సో దానికి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర పోషించే వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చూస్తుంటారు ఈ మధ్య కాలంలో టీవీలో చాలా న్యూస్లు వింటుంటారు. ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు ఓట్లని ఎలా డిలీట్ చేసేస్తున్నారు, అలాగే బిఎల్ఎల్ ని భయపెట్టి లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బిఎల్ఓలు ఎలా పనిచేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మన మీద. దానికి వర్క్ చేసే వాళ్ళని భయపెట్టడము లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవాయిడ్ చేయటము ఇవన్నీ కూడా చేస్తుంటారు అఫీషియల్స్. ఎందుకంటే అఫీషియల్స్ మరీ ఘోరంగా తయారయ్యారు మన ఏపీలో. సో ఇది మీరు చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ బాగుంటే మనం బాగుంటాం. జగనన్న ముఖ్యమంత్రి అయితే మనం ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం, అభివృద్ధి వైపుకు అడుగులు తెస్తాం. లేదా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూశారు రాష్ట్రం ఎలా అప్పుల పాలైపోయింది. చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల, పవన్ కళ్యాణ్ చేతగానితనం వల్ల ఈ రోజు వెల్ఫేర్ లేదు, డెవలప్మెంట్ లేదు. కేవలం కక్ష సాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ మనం పెట్టాలి అంటే ఈ రోజు నుంచి బిఎల్ఎల్ గా ఇంపార్టెంట్ పర్సన్స్, స్ట్రాంగ్ పర్సన్స్, ఆ బూత్ లో ఉన్న ఓటర్ల గురించి బాగా తెలిసిన వ్యక్తుల్ని మనం పెట్టుకోగలిగితే వాళ్ళు బిఎల్ఓలతో ధీటుగా మాట్లాడి మన ఓట్లు కాపాడుకోవటమే కాకుండా అపోజిషన్ దొంగ ఓట్లు అవి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే నా నగరి నియోజకవర్గం నా కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాలి అంటే సగానికి పైగా తిరుపతిలో ఉంటారు. అక్కడ ఓటు పెట్టుకుంటారు, ఇక్కడ ఓటు పెట్టుకుంటారు. సో దీనివల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండి మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది మనం ఆలోచించవచ్చు. కాబట్టి అలాంటివి ఇప్పుడు ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు. సో మన కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా తిరుపతిలో చాలా మటుకు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉంటారు. సో మీరు ఈ బిఎల్ఏగా బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఊర్లో లేకుండా తిరుపతిలో ఉన్నారో అన్నయ్య గారితో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళని మనం మాక్సిమం డిలీట్ చేయించగలిగితే మనకి ఉపయోగం ఉంటుంది, తిరుపతిలో అభినయ్ గారికి ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడే మేమిద్దరం అదే డిస్కస్ చేశాం. మేము అన్ని ఆధార్ కార్డులు పట్టాలంటే కష్టం. మన ఊర్లో లేనోడు తిరుపతిలో ఏ వీధిలో ఉండాడు అనేది మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ఓటర్ లిస్ట్ లో అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. మన